ఇదే మంచి పద్ధతి కాదు గానీ పదండి మనం అరే, వెళ్దాం. ఇలా కోప్పడితే అర్థమేంటి? ఏ, వదలవయ్యా. కూర్చోండి. కాస్త నెమ్మదిగా ఉండండి. అన్నట్టు ఈ సమస్యకు పరిష్కారం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం కదా. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పమ్మా? నాకు మా ఆయనతో కొంచెం విడిగా మాట్లాడాలండి. అది ఒప్పుకోవడం కుదరదమ్మా. ఏమండి వెళ్ళి మాట్లాడి రానేమండి. హా, నువ్వు వెళ్ళరారా రషీదు, నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా మీరే చెప్పండి, ఇలా చీటికి మాటికి కోపడితే అర్థమేంటి? వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. కుదరదని తెలిసిపోయింది, మాట్లాడుకోవడానికి ఏముందని. సమస్య ఏదైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మంచిదే, మన మధ్యలో రాకూడదు. వీడు మాట మాటకి అరుస్తూనే ఉంటాడు కదా. మరైతే ఏం బుషారా, అదేంటంటే మీరేమి చెప్పద్దు. విజేష్ ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు. ఎవరు? నీతోటి చిన్నప్పటి నుంచే కలిసిమెలిసి తిరిగిన నీ ఫ్రెండే కదా, నీ +2 గ్రూప్లో మెయిన్ వ్యక్తి. ఆయన నాతో కష్టం అని చెప్పబట్టే కదా నా చైన్ ఆయనకి తీసిచ్చాను నేను. అదంతా